హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సులభమైన పద్ధతిలో రుచికరమైన గీ పొంగల్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం 200 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మనం కడుక్కున్న బియ్యం పెసరపప్పులోకి 4 గ్లాసుల నీళ్లు తీసుకొని 20 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని 10 నిమిషాలు ఐ ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఆ తర్వాత వచ్చిన నురుగుని తీసేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 గెంటె నెయ్యి, అరగంట నూనె వేసుకొని అందులో 1 స్పూన్ నిండా మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని తర్వాత కుక్కర్ని పెట్టుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకొని 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 గెంటె నిండా నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎర్రగా వేగనిచ్చి పొంగల్లోకి వేసుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గీ పొంగల్ రెడీ.